రూ. 95 వచ్చింది. మనకి చూపించేటప్పుడేమో వాడు రూ. 130 చూపించాడు. అండ్ రూ. 95 ఏంటి? మనకైతే ఇంత పెద్ద పార్సల్ ఇచ్చారు వాళ్ళు. ఏమో, నేనైతే ఫస్ట్ టైం ఇట్లా పార్సల్ కట్టుకోవడం పోవడం. మనకు ఓలాలో అయితే ఒక రైడ్ వచ్చేసింది. యాక్సెప్ట్ చేసిన, ఎందుకంటే ఎట్లా మనకి 15 కిలోమీటర్స్కి రూ. 132 అయితే చూపించింది. ఫస్ట్ రైడ్ కదా అని చెప్పేసి ఇంకా యాక్సెప్ట్ చేసేసిన ఓలాలో. ఎక్కడికి ఇది మనకైతే లింగంపల్లి బస్ స్టాప్కి అయితే వచ్చింది ఇక్కడ డ్రాప్ అయితే. చలో ఇంకా వెళ్ళి అయితే కస్టమర్ని అయితే ఇంక పికప్ చేసేసుకుందాం. ఆల్మోస్ట్ పికప్ దగ్గరికి వచ్చేసిన. ఎంత 71 మినిటే ఉంది. ఓకే, లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కస్టమర్కి కాల్ చేద్దాం. ఓటీపీ అన్నా 1419. ఓకే, లెట్స్ గో. మనం కస్టమర్ అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి ఎగ్జాక్ట్గా ఎంత 15 కిలోమీటర్స్ అయితే చూపించింది. 15 కిలోమీటర్స్కి మనకి రూ. 130. బెటరా కాదా చూద్దాం. ఎందుకు బెటర్, ఎందుకు ఎట్లాగో మనం ఫస్ట్ రైడ్ కదా ఓలాలో అని చెప్పేసి యాక్సెప్ట్ చేసేసినాం. అండ్ 3 యాప్లు ఓపెన్ చేసినాం. ర్యాపిడో, ఊబర్, ఓలా ఓపెన్ చేస్తే మనకి అట్లా ఓలా ఓపెన్ చేయగానే ఓలాలోనే రైడ్ వచ్చేసింది. చెప్పేసి ఇంకా యాక్సెప్ట్ చేసేసినాం అనమాట. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. మనకెంత 28 మినిట్స్ అయితే చూపిస్తుంది. అసలు యాక్చువల్గా అయితే ఇది ఊబర్లో ఎన్ని రైడ్లు కొట్టాలి? నేను ఫస్ట్లో 6 అనుకున్నా. మళ్ళీ నాకు కింద కామెంట్ చేశారు 6 కాదు బ్రో 7 అని చెప్పేసి. నేను 7 రైడ్స్ 7 కాదు 8, 9 కొట్టినా కూడా నాకు ఛార్జ్ యాడ్ చేస్తున్నాడు వాడు. రూ. 30 ఛార్జ్ యాడ్ చేశాడు. మరి అసలు ఎందుకు యాడ్ చేస్తున్నారు? అది కామన్గా యాడ్ చేసే ఛార్జా లేదంటే ఏంది అసలు? ఎవరికైనా తెలిస్తే నాకు కింద కామెంట్ అయితే చేయండి. అర్థం కావట్లేదు నాకు అసలు ఛార్జ్ ఎందుకు యాడ్ చేస్తున్నారు. వాళ్ళు కస్టమర్కి ఎంత కాల్ చేసి మాట్లాడదామంటే వాళ్ళు లైన్లోనే పెడతారు. ఎంతసేపు చేసినా కూడా కస్టమర్కి అయితే మాట్లాడలేకపోతున్నా. మళ్ళీ ఒకవేళ అంటే మనకి ఒక కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ కదా. ఎందుకంటే సరే ఓకే, ఎట్లాగో వాడు మనకి స్కానర్ చూపిస్తున్నాడు. మనకి అందులో ఎక్కువ అంటే 300 అబోవ్ మైనస్ ఉన్నప్పుడు మనం ఎట్లాగో ఒక చిన్న రైడ్ కొట్టేసి దానికి అమౌంట్ వేయించేసుకుంటే అయిపోతుంది. కానీ మనకి అసలు ఎందుకు యాడ్ చేస్తున్నాడు? వాడు డైలీ ఛార్జీలు ఎక్కిన యాడ్ చేస్తున్నాడా లేకపోతే నువ్వు ఇన్ని రైడ్లు కొట్టినందుకు యాడ్ చేస్తున్నాడా అని ఒక కన్ఫర్మేషన్ ఉండాలి కదా. మీకు ఎవరికైనా తెలిస్తే లేదా కామెంట్ చేయండి. మీకు కూడా సేమ్ ఇట్లాగే 8 రైడ్స్ 9 రైడ్స్ కొట్టినా కూడా ఇట్లాగే ఛార్జ్ యాడ్ చేస్తున్నాడా రూ. 30 అని కూడా కింద కామెంట్ అయితే చేయండి. 95 అని. ఓకే, థ్యాంక్ యూ. రూ. 95 వచ్చింది. మనకి చూపించేటప్పుడేమో వాడు రూ. 130 చూపించాడు. అండ్ రూ. 95 ఏంటి? ఎంతనే సరేలే 15 కిలో ఎక్కువ రైడ్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తే అసలు యాక్చువల్గా అమౌంట్ ఎంత? యాక్చువల్గా అమౌంట్ 94 వచ్చింది మనకి. ఏంటిది, ఎందుకు ఇట్లా అయింది? ఇది ఒక లెట్స్ గో. ఇంకొక రైడ్ అయితే ఇది ఐ థింక్ పార్సలా. ఓలాలో ఇంకో రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన, పార్సల్ రైడ్ అనుకుంటా ఇది కూడా అమౌంట్ అయితే 10.3 కిలోమీటర్స్కి రూ. 103 చూపించింది. మరి ఇది ఎట్లుంటుందో చూద్దాం. ఇందాకైతే మనకి 15 కిలోమీటర్స్కి 130 అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తే వాడు రూ. 95 ఇచ్చాడు. చలో ఇది ఇంకా 2.1 కిలోమీటర్ చూపిస్తుంది పికప్ మనకి. వెళ్ళైతే కస్టమర్ కాదు ప్యాకేజ్ అయితే పిక్ చేసేసుకుందాం. హ్యాండిల్ తిరుగుతుందా?
హ్యాండిల్ తిరగదన్న, హ్యాండిల్ తిరగదన్న, కష్టమైపోతుంది. హ్యాండిల్ తిరగదు. వెనకాల పెట్టుకుంటే కట్టుకోవాలి. చలో లెట్స్ గో ఫ్రెండ్స్. మనకైతే ఇంత పెద్ద పార్సల్ ఇచ్చారు వాళ్ళు. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా పార్సల్ కట్టుకోవడం పోవడం. ఇంతవరకు అసలు ఎప్పుడు కట్టుకోలే. నేనేదో చిన్న పార్సల్ ఏమో అనుకున్నా కానీ ఆయన ఎంత పార్సల్ ఇస్తారు అనుకోలేదు. ఇవి ఇవి నిమ్మకాయలు. ఇవి అమ్మో, అసలు నేను చిన్న పార్సల్ కదా, చిన్న పార్సల్ అయితే అంటే ఎప్పుడు తీసుకెళ్ళలే, ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాను పెద్ద పార్సల్. సరే చిన్న పార్సల్ ఉంటుందిలే, మనం ఫ్రంట్ పెట్టేసుకొని వేరే యాప్ కూడా యూజ్ చేసుకొని ఇంకా కస్టమర్ని తీసుకెళ్దాం అనుకున్నా. ఇక్కడికి వచ్చినాక మొత్తం ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. చలో ఇంకా వెళ్ళైతే ఈ పార్సల్ అయితే అక్కడ ఇచ్చేద్దాం. ఆ తాడు కూడా వాళ్ళే కట్టారు, మనం ఏం కట్టుకోలేదు. ఐ థింక్ అతను ఆటోలో నాకు తెలిసి అయితే ఆటో బుక్ చేస్తే అమౌంట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇది బుక్ చేశారు. ఇతను బైక్ బుక్ చేసుకున్నాడు, అమౌంట్ తక్కువ కదా. నేను స్టార్టింగ్ వెళ్ళగా అన్నాడు, ఇది పెద్దవి ఉన్నవి బ్యాలెన్స్ చేసుకోగలుగుతావా అని చెప్పేసి. ఇంకా మా ఆన్లైన్ పేమెంట్ అయిందబ్బా. ఎంత ఉంది? 99 రూపీస్. ఎంత మనకి? ఓకే, ఇందులో ఎలాగో మైనస్ లేదు కదా, బెటర్ అయింది. వ్యాలెట్లో 99 రూపీస్ ఉంది. యాక్చువల్గా అయితే మనకి 101 రూపీస్ అయితే వచ్చింది. చలో లెట్స్ గో. ఊబర్లో అయితే ఒక రైడ్ అయితే చేసుకున్నాం. మనకి ఇది పికప్ వచ్చేసి ఎంత 2.9 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. కస్టమర్ క్యాన్సిల్ చేస్తాడో చేయడో చూద్దాం. ఊబరా? ఓకే, 1943. ఓకే. 94 అండి. చలో మనకి రెడీ అయితే 94 రూపీస్ అయితే వచ్చింది. లెట్స్ గో. ఊబర్ 6138. ఓకే.